హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మన జీవితంలో కొన్ని నవ్వులు ఉంటాయి. అవి మనం నవ్వినవి కావు. మన పరిస్థితులు మనతో నవ్వించినవి. మన కళ్ళలో నీళ్లు నిండిపోతున్నా పెదవులు మాత్రం నవ్వుతూనే ఉంటాయి. ఎందుకంటే మన బాధని ఎవరికీ చూపించడానికి మనం అలవాటు పడలేదు. మనసు నిశ్శబ్దంగా అడుగుతుంది, ఇది నిజంగా నా జీవితమేనా అని. కానీ మనం మళ్ళీ అదే సమాధానం ఇస్తాం, అవును, నేను బాగున్నాను అని. అక్కడే మనలో ఒక కథ మొదలవుతుంది. ఎవరికీ వినిపించని, ఎవరికీ కనిపించని కథ. బాధతో కూడిన సంతోషం, కనిపించని మనసు కథ. జీవితం మనకు కావాల్సింది ఇవ్వదు, మనం సరిపెట్టుకోవాల్సిందే ఇస్తుంది. మనసు ఒక దారి చూపిస్తుంది, పరిస్థితులు ఇంకో దారి నడిపిస్తాయి. ఈ రెండింటి మధ్య మనమే నలిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు వచ్చిన సంతోషం కూడా మనసుకు పూర్తిగా తాకదు. ఎందుకంటే ఆ సంతోషం వెనక ఒక త్యాగం ఉంటుంది, ఒక వదిలేసిన కల ఉంటుంది. మనసు మెల్లగా అడుగుతుంది, ఇదేనా నేను కోరుకున్న జీవితం అని. కానీ మనం మళ్ళీ మనల్ని మనమే ఒప్పించుకుంటాం, ఇదే సరిపోతుంది అని. అక్కడి నుంచే మొదలవుతుంది మనస్సు నిశ్శబ్దంగా ఏడుస్తూ ముఖం నవ్వే జీవితం, బాధతో కూడిన సంతోషం. మన జీవితంలో ఎక్కువగా మాట్లాడని కథలు అత్యంత గంభీరమైనవి. మనసు లోపల నడిచే యుద్ధాలు బయటకి కనిపించవు, కానీ ఆ యుద్ధాలే మనల్ని ప్రతిరోజు అలసటకు గురిచేస్తాయి. ఒక అమ్మను గమనించారా ఎప్పుడైనా? ఉదయం లేవగానే తన కోసం కాదు, ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించడం మొదలుపెడుతుంది. తనకు ఏం కావాలో, తనకు ఏమి ఇష్టమో అది ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఆమె నవ్వుతుంది, ఎందుకంటే ఆమె నవ్వితేనే ఆ ఇంట్లో సంతోషం ఉంటుందని. అయితే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ చూడని ఒక కోణంలో ఆమె కళ్ళు ఎందుకు తడవుతాయి? ఎవరైనా ఆలోచించారా? ఆమె బాధ పెద్దగా కనిపించదు, కానీ ఆమె మౌనం చాలా పెద్ద కథ చెబుతుంది. నేను కూడా ఒకప్పుడు కలలు కనేదాన్ని అని ఆమె మనసు మెల్లగా గుర్తు చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కలలు కాదు, ఆ బాధ్యతలే ఆమె జీవితం. ఒక తండ్రి గురించి ఆలోచించండి. అతను ఎక్కువగా మాట్లాడడు, తన భావాలను బయటపెట్టడు, కానీ అతని నిశ్శబ్దం చాలా గొప్ప కథలు చెబుతుంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చాక అతను అలసటతో కూర్చుంటాడు, కానీ ఎవరూ అడగకపోయినా తన ముఖంపై నవ్వును పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి అతను బలంగా కనిపించాలి. అతని మనసు కూడా ఒకసారి అయినా అడగాలనిపిస్తుంది, నేను బాగాలేను అని. కానీ ఆ మాట అతని పెదవుల వరకు వచ్చి అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే అతను బాధపడే హక్కు కూడా తనకు ఇవ్వలేదు. ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట మన నిజమైన మనసును దాచుకొని జీవితం కొనసాగిస్తున్నాం. మనకి నచ్చినట్టు బ్రతకలేకపోయినా, మనకు నచ్చినట్టు నవ్వలేకపోయినా, మన పరిస్థితులకు సరిపోయేలా మనల్ని మనమే మార్చుకుంటున్నాం. కొన్ని నవ్వులు మనసు నుంచి రావు, అవి పరిస్థితుల వల్ల వస్తాయి. కొన్ని సంతోషాలు మనవి కావు, కానీ మనమే వాటిని మనవి చేసుకోవాలి. ఒకసారి మనసుతో నిజాయితీగా మాట్లాడండి. ఎంతకాలం ఇలా మన బాధను దాచుకుంటామని, ఎంతకాలం మనల్ని మనమే మోసం చేసుకుంటాం? మనసు కూడా అలసిపోతుంది. ఎప్పటికైనా అది ఒకసారి గట్టిగా అరవాలని అనుకుంటుంది, కానీ మనమే దాన్ని మళ్ళీ మౌనం చేసేస్తాం. ఎందుకంటే మనకి బాధను చూపించడం రాదు, మనకి బాధను దాచుకోవడం మాత్రమే తెలుసు. బాధతో కూడిన సంతోషం ఇది ఒక అనుభవం కాదు, ఇది చాలామందికి రోజూ బ్రతుకుతున్న ఒక స్థితి. ఉదయం లేవగానే ముఖంపై నవ్వు పెట్టుకోవాలి, ఎందుకంటే జీవితం ఎదుటివారికి బలంగా కనిపించాలి. కానీ రాత్రి పడుకునే ముందు మనసు ఒక ప్రశ్న అడుగుతుంది, ఇది నిజంగా సంతోషమేనా అని. ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు, కానీ మనమే దాన్ని వినిపించుకోం. ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఒక కనిపించని కథతో, ఒక వినిపించని బాధతో కూడిన సంతోషంతో జీవితం సాగిస్తున్నాం. నవ్వుతూ, లోపల నిశ్శబ్దంగా విరిగిపోతూ ముందుకు నడుస్తూనే ఉన్నాం. కొన్ని బాధలు మనసులో పుట్టి మనసులోనే చనిపోతాయి. అవి బయటకు రావు, ఎందుకంటే వాటిని వినడానికి ఎవరూ ఉండరని మనం నమ్ముతాం. అందుకే మన భావాలను మనమే బంధిస్తాం. మనసు మాట్లాడాలని అనుకుంటుంది, కానీ మనమే దాన్ని ఆపేస్తాం. ఇది చెప్పినా ఎవరూ అర్థం చేసుకుంటారు అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఇక్కడే మనలోని నిజమైన మనసు నిశ్శబ్దంగా మూసుకుపోతుంది. ఎప్పుడైనా గమనించారా? ఎక్కువగా నవ్వేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వాళ్ళలోనే చాలా బాధ దాగి ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు తమ బాధను ఇతరుల నవ్వులో దాచేస్తారు, తమ కన్నీళ్లను ఇతరుల సంతోషం కోసం త్యాగం చేస్తారు. మన జీవితంలో ఎవరూ మనల్ని అర్థం చేసుకోలేదనిపించే రోజులు వస్తాయి. ఎంత చెప్పాలనిపించినా ఎవరికీ చెప్పలేక మనమే మనల్ని ఓదార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనసు ఒక్కటే చేస్తుంది,
అది మెల్లగా మనల్ని మనకే దూరం చేస్తుంది. ఒకప్పుడు చిన్న విషయాలకు కూడా మనస్ఫూర్తిగా నవ్విన మనం ఇప్పుడు ఎందుకో నవ్వుతున్నాం, కానీ ఆ నవ్వులో మనసు ఉండదు. ఒకప్పుడు చిన్న బాధకే కన్నీళ్లు పెట్టుకున్న మనం ఇప్పుడు ఎంత పెద్ద బాధ వచ్చినా నిశ్శబ్దంగా భరిస్తున్నాం. ఇది మార్పు కాదు, ఇది మనసు అలవాటు పడిన బాధ. ఎవరూ అర్థం చేసుకోరని తెలుసుకున్నప్పుడు మనసు తన బాధను దాచుకోవడం నేర్చుకుంటుంది. ఇది ఒక గాయం లాంటిది. మొదట్లో చాలా బాధగా అనిపిస్తుంది, తర్వాత అది మామూలు అయిపోతుంది. కానీ ఆ గాయం మాత్రం మానిపోదు, అది లోపలే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. బాధతో కూడిన సంతోషం మనల్ని బలంగా చేస్తుంది అనుకుంటాం. అవును, బయటకు మనం బలంగా కనిపిస్తాం, కానీ లోపల మనసు మెల్లగా అలసిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు నటించడం చాలా కష్టం. ప్రతిరోజు నేను బాగున్నాను అనడం మనసుకు ఒక భారంగా మారిపోతుంది. ఒకరోజు అలా దాచుకున్న భావాలు అన్నీ ఒక్కసారిగా బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. అప్పుడు మనమే ఆశ్చర్యపోతాం, ఇంత బాధ నా లోపల ఉందా అని. అందుకే మనసును ఎప్పటికీ మౌనం చేయకండి. బాధను దాచుకోవడం బలం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని స్వీకరించడం, అదే నిజమైన బలం. మనసు కూడా ఒక మనిషి లాంటిదే. దాని మాట వినాలి, దానికి ఓదార్పు కావాలి. అది ఎప్పటికీ ఒంటరిగా ఉండకూడదు, లేకపోతే మన నవ్వులాగే ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనక ఉన్న మనసు మెల్లగా కనిపించకుండా పోతుంది. ఇలా మనలో చాలామంది బయట నవ్వుతూ లోపల నిశ్శబ్దంగా కరిగిపోతూ బాధతో కూడిన సంతోషంతో జీవితం నెట్టుకుంటున్నారు. జీవితం మనకు ఎప్పుడూ మనం కోరుకున్నట్టుగా ఉండదు. కొన్నిసార్లు మనసు ఓడిపోతుంది, పరిస్థితులు గెలుస్తాయి. కానీ ఆ ఓటమిలో కూడా మనమే మనల్ని నిలబెట్టుకోవాలి. మనలో చాలామంది ఇప్పటికీ నవ్వుతున్నారు, కానీ ఆ నవ్వు సంతోషం వల్ల కాదు, బాధను దాచుకోవడానికి. ఒక విషయం మాత్రం నిజం, మీరు ఇలా నవ్వుతున్నారంటే మీరు బలహీనులు కాదు, మీరు చాలా బలమైన వాళ్ళు. ఎందుకంటే లోపల ఎంత బాధ ఉన్నా బయట నవ్వడం అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోకండి. మీ మనసు చెప్పేది ఒకసారి వినండి, అది ఏమి కోరుకుంటుందో అడగండి. మీరు కూడా ఒకరోజు నిజంగా నవ్వే హక్కు ఉంది. బాధ లేకుండా, నటన లేకుండా నవ్వే హక్కు మీకుంది. జీవితం అంటే కేవలం సంతోషం కాదు, కేవలం బాధ కూడా కాదు. అవి రెండూ కలిసిన ప్రయాణమే జీవితం. కాబట్టి మీ నవ్వులో బాధ ఉంటే భయపడకండి, ఆ బాధలో కూడా మీ బలం దాగి ఉంది. ఒకరోజు మీరు మీకోసం నవ్వే రోజు వస్తుంది. ఆ రోజు ఈ రోజు కన్నీళ్ళన్నీ మీ బలంగా మారిపోతాయి. నవ్వుతున్న ఆ నవ్వు వెనక ఒక కథ ఉంది. అది ఎవరికీ కనిపించని కథ, కానీ ప్రతి మనసులో ఉండే కథ. బాధతో కూడిన సంతోషం, కనిపించని మనసు కథ ఇది. నేనిలా నవ్వుతున్నా ఆ నవ్వు నాది కాదనిపిస్తుంది. నేనిలా కన్నీళ్లు ఆపుకుంటున్నా, ఎవరికీ కనిపించనివ్వను. నేనిలా మనసు చాలా చెప్పాలని ఉంది, కానీ నిశ్శబ్దమే మాట్లాడుతుంది. నేనిలా బాధతో కూడా బ్రతకడం నేర్చుకున్నా, సంతోషంగా నటించడం అలవాటైపోయింది. నేనిలా ఒకరోజు నిజంగా నవ్వే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.